నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ. రాజకీయాలకు ఎన్నికలు టర్నింగ్ పాయింట్. అధికారంలోకి వచ్చేందుకు అన్ని రాజకీయ పార్టీలు పోటీ పడుతున్న సంగతి తెలిసిందే. అధికారంలోకి రావడం కోసం రాజకీయ పార్టీలు ఎన్నో ఎత్తులు పై ఎత్తులు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇకపోతే ఎన్నికల ప్రక్రియలో అత్యంత కీలకమైనది మేనిఫెస్టో. ఈ మేనిఫెస్టోలో ఇచ్చే హామీలే ఆయా పార్టీల అభ్యర్థుల గెలుపును ప్రభావితం చేస్తాయి. అందుకే మేనిఫెస్టో రూపకల్పన అనేది అన్ని రాజకీయ పార్టీలు అత్యంత జాగ్రత్తగా రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఇకపోతే ఏపీలో కూడా మే 13న ఎన్నికలు జరగనున్నాయి. జూన్ 4న ఫలితాలు విడుదల కానున్న సంగతి తెలిసిందే. బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తులో ఎన్నికలకు వెళ్తోంది. ఇకపోతే వైసీపీ ఒంటరిగా బరిలోకి దిగుతోంది. కూటమి పార్టీలు మేనిఫెస్టో సిద్ధం చేసింది. ఇవాళ చంద్రబాబు నివాసంలో మేనిఫెస్టోను విడుదల చేశారు. 3 పార్టీల ప్రతిపాదనలతో మేనిఫెస్టోను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో కూటమి మేనిఫెస్టో విడుదల చేశారు. కూటమి పార్టీలు అన్ని కీలకమైన 25 అంశాలతో మేనిఫెస్టోను సిద్ధం చేశారు. ఇప్పటికే అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో విడుదల చేయడంతో కూటమి మేనిఫెస్టోపై అందరి చూపు పడింది. మేనిఫెస్టోలో ఏ హామీలుంటాయనే దానిపై ఆసక్తికర చర్చ జరుగుతుంది. అయితే కూటమి మేనిఫెస్టోలో యువత, నిరుద్యోగులు, మహిళలను ఆకట్టుకునేలా రూపొందించారు. అంతేకాకుండా రాష్ట్ర ప్రజల నేటి అవసరాలను తీరుస్తాం, రేపటి ఆకాంక్షలను సాకారం చేస్తామనే నినాదంతో ఈ ఉమ్మడి మేనిఫెస్టోను కూటమి నేతలు ప్రజల్లోకి తీసుకెళ్లనున్నారు. ఇక కూటమి మేనిఫెస్టోలో ఉన్న కీలకమైన హామీల విషయానికి వస్తే మెగా డిఎస్సిపై తొలి సంతకం, యువతకు 20 లక్షల ఉద్యోగాలు, 3 దివ్యాంగుల పెన్షన్ 6,000 రూపాయలు, 4 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు 1,500 సహాయం, 5 ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచితం, 6 వృద్ధాప్య పెన్షన్ 4,000 రూపాయలు, 7 3,000 రూపాయల నిరుద్యోగ భృతి, 8 తల్లి వందనం, ఏడాదికి ఒక్కో బిడ్డకి 15,000 రూపాయలు, 9 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ, 10 ప్రతి రైతుకు ఏడాదికి 20,000 రూపాయల పెట్టుబడి సహాయం, 11 వాలంటీర్లకు గౌరవ వేతనం నెలకు 10,000 రూపాయలు, 12 బీసీలకు 50 ఏళ్లకే పెన్షన్, 13 బీసీ రక్షణ చట్టం, 14 పేదలకు 2 సెంట్ల ఇళ్ల స్థలం, 15 పేదలకు నాణ్యమైన ఇంటి నిర్మాణం, 16 ప్రతి ఇంటికి ఉచిత ట్యాప్ కనెక్షన్, 17 పూర్ టు రిచ్ పథకం, 18 చేనేతకు 200 యూనిట్లు, మరమగ్గాలంటే 500 యూనిట్ల విద్యుత్ ఫ్రీ, 19 పండుగ కానుకలు, 20 ఉచిత ఇసుక, 21 అన్నా క్యాంటీన్లు, 22 భూ హక్కు చట్టం రద్దు, 23 పెళ్లి కానుక 1,00,000 రూపాయలు, 24 విదేశీ విద్య పథకం, 25 కరెంటు ఛార్జీలు పెంచమంటూ మేనిఫెస్టోలో చెప్పుకొచ్చారు కూటమి నేతలు. మరి టీడీపీ కూటమి హామీలు ఎంతవరకు ప్రజలను ఆకట్టుకున్నాయి అనేది తెలియాలంటే ఎన్నికలు జరిగే వరకు ఆగాల్సిందే.